ఉదయం 10 గంటల సమయానికి ఊరి ప్రధాన రహదారి మీదుగా 4 ఖరీదైన కార్లు దుమ్ము రేపుకుంటూ దూసుకొచ్చాయి. ఎప్పుడు ట్రాక్టర్లు, ఎడ్ల బండతో నిండిన ఉండే ఆ పల్లెటూరు రోడ్ల మీద నల్లటి అద్దాల కార్లు ఒక వింత జంతువుల్లా కనిపించాయి. పొలాలకు వెళ్తున్న రైతులు, రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు ఆ కార్ల వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. ఆ కార్లు నేరుగా వెళ్లి సర్పంచ్ రంగారావు ఆఫీస్ ముందు, తర్వాత ఆయన ఇంటి ముందు ఆగాయి. మధ్యలో ఉన్న బెంచ్ కారు డోర్ తెరుచుకొని ఓ యువకుడు కిందకి దిగాడు. అతడే విక్రమ్. బ్రాండెడ్ బట్టలు, కళ్ళకు ఖరీదైన కూలింగ్ గ్లాసెస్, నడకలో ప్రపంచాన్నే కొనేయగలననే ఒక విపరీతమైన అహంకారం. అతని వయసు 28 ఏళ్ళు. విదేశాల్లో చదువుకుని తండ్రి హరిప్రసాద్ సంపాదించిన కోట్లతో గాల్లో తేలాడుతున్నాడు. విక్రమ్కి ప్రేమ, అనుబంధం అనే పదాలకు అర్థం తెలీదు. అతనికి తెలిసిందొకటే, తనకు కావాల్సింది దక్కించుకోవడం. అది వస్తువైనా, మనిషైనా. రంగారావు ముందుగానే ఏర్పాటు చేసిన మేళతాళాలతో విక్రమ్కు ఘనస్వాగతం పలికాడు. రాబాబు, విక్రమ్, మా పల్లెటూరుకు స్వాగతం. ఈ ఊరి గాలి పీల్చి చూడు, పట్నం మర్చిపోతావు అంటూ విక్రమ్ భుజం మీద చేయి వేశాడు రంగారావు. విక్రమ్ చుట్టూ ఉన్న జనాన్ని ఒక రకమైన అసహ్యంతో చూస్తూ గ్లాసెస్ తీసి, ఊరు పర్వాలేదు సర్పంచ్ గారు, కానీ నాకంత ఓపిక లేదు. డాడ్ చెప్పాడు కదా, నేరుగా పాయింట్కి వచ్చేద్దాం. మీ అమ్మాయిని చూడాలి. నాకు నచ్చితే ముహూర్తం, లేకపోతే రేపే నేను రిటర్న్ అని ముఖం మీదే చెప్పేశాడు మొరటుగా. రంగారావు నొచ్చుకున్నా బయటపడకుండా నవ్వాడు. అలాగే బాబు, సాయంత్రం మా ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. పిల్లని చూద్దువు గాని, ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకొని లోపలికి పంపించాడు. విక్రమ్ రాక ఊరంతా క్షణాల్లో పాకింది. అందరి నోట్లో ఇదే మాట. సర్పంచ్ గారు పట్టణం నుంచి ఎవరో కోటీశ్వర కొడుకుని తీసుకొచ్చారట. శ్రావ్యకిచ్చి పెళ్లి చేయడానికేనట. ఈ వార్త వెంకటేశ్వర్లింటికి కూడా చేరింది. ఆయన గుండె గుబేలుమంది. వెంటనే పరిగెత్తుకుంటూ కొడుకు గౌతమ్ దగ్గరికి వెళ్ళాడు. గౌతమ్ అప్పుడు ఇంటి ఆవరణలో వ్యవసాయ పనుల కోసం తెచ్చిన ట్రాక్టర్కి మరమ్మతులు చేస్తున్నాడు. రేయ్ గౌతమ్, ఆ రంగారావు బావ పట్నం నుంచి ఎవడో సంబంధం తీసుకొచ్చాడంట. వాళ్ళిప్పుడే ఊళ్ళో అడుగు పెట్టారంట. ఏంట్రా ఈ దారుణం అని ఆందోళనగా అన్నాడు. చేతిలో ఉన్న స్పాన్నర్ని పక్కన పెట్టి గౌతమ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. వాడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. చేతులకు అంటుకున్న గ్రీస్ను గుడ్డతో తుడుచుకుంటూ తండ్రి కళ్ళల్లోకి చూశాడు. నాన్న, ఊళ్ళోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అది వాళ్ళిష్టం. కానీ శ్రావ్య మెడలో పడే మోటు మాత్రం నాదే. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటానని ప్రశాంతంగా చెప్పాడు. వాడి ప్రశాంతతే తండ్రికి భయం పుట్టించింది. అది తుఫాను ముందు ఉండే ప్రశాంతత అని ఆయనకు తెలుసు. సాయంత్రం 5 గంటలు. రంగారావు ఇల్లు బంధువులతో నిండిపోయింది. రకరకాల స్వీట్లు, పండ్లు టేబుల్ మీద పేర్చారు. కానీ లోపల గదిలో శ్రావ్య పరిస్థితి చూస్తే రాతి గుండైనా కరగాల్సిందే. ఆమె పట్టుచీర కట్టుకోవడానికి నిరాకరించింది. నేల మీద కూర్చొని ఏడుస్తోంది. ఆమె తల్లి పక్కన కూర్చొని బతిమాలుతోంది. తల్లి, నా మాట వినమ్మా. మీ మావయ్యని ఎదిరించే శక్తి మనకు లేదు. వాడు మహాక్రూరుడు. నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోతే మన కుటుంబాన్ని ఊళ్ళో బతకనివ్వడు. ఆ గౌతమ్ని ప్రాణాలతో వదలడు అని తల్లి కన్నీరు మున్నీరుగా అంటోంది. గౌతమ్ పేరు రాగానే శ్రావ్య కళ్ళు తెరిచింది. తన వల్ల గౌతమ్కి ప్రాణాపాయం రాకూడదు. అదే సమయంలో తన ప్రాణం గౌతమ్కి సొంతం. ఈ సంఘర్షణలో ఆమె చిక్కుకుపోయింది. అమ్మా, గౌతమ్కి ఏమీ కాదు. వాడిని ఎదుర్కొనే మగాడు ఇంకా పుట్టలేదు. కానీ నన్ను ఆ పట్నం వాడి ముందు ఓ బొమ్మలా నిలబెట్టకండి. అమ్మా, నాకు గౌతమ్ తప్ప ఇంకెవరు వద్దు అంటూ తల్లి కాళ్ళ మీద పడింది శ్రావ్య. సరిగ్గా అప్పుడే తలుపులు తోసుకొని రంగారావు లోపలికొచ్చాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఏంటి ఈ నాటకాలు? బయట విక్రమ్ బాబు వెయిట్ చేస్తున్నాడు. మర్యాదగా చీర కట్టుకుని బయటికి రాకపోతే ఆ గౌతమ్ గాడి తలకాయ నరికి పీటల ముందు పెడతాను అని కఠినంగా బెదిరించాడు. ఆ బెదిరింపుకు శ్రావ్య తల్లిదండ్రులు వణికిపోయారు. గౌతమ్ మీద ఉన్న ప్రేమతో వాడి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని శ్రావ్య ప్రాణం లేని బొమ్మలా లేచి నిలబడింది. పట్టుచీర కట్టుకుని తలదించుకుని కన్నీళ్లు లోపలే దిగమింగుకుంటూ బయటకు నడిచింది. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు విక్రమ్. మొబైల్లో ఏదో చూసుకుంటూ విసుగ్గా ఉన్నాడు. శ్రావ్య నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మధ్యలో వేసిన పీట మీద కూర్చుంది. విక్రమ్ మొబైల్ పక్కన పెట్టి తలెత్తి చూశాడు. క్షణం పాటు వాడి కళ్ళు రెప్పవేయడం మర్చిపోయాయి. శ్రావ్య అందం, ఆ పల్లెటూరి స్వచ్ఛత, కళ్ళల్లో ఉన్న ఆర్ద్రత వాడిని కట్టిపడేశాయి. పట్నంలో తను చూసిన ఎంతోమంది అమ్మాయిల కంటే ఈమె చాలా ప్రత్యేకంగా కనిపించింది. వాడిలో ఉన్న కామం, అహంకారం ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఈ పిల్ల నాకే దక్కాలి అని వాడు మనసు గట్టిగా నిర్ణయించుకున్నాడు. వావ్ సర్పంచ్ గారు, మీరు చెప్పిన దానికంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. నాకు సంబంధం నచ్చింది. ఇక లాంఛనాలు మాట్లాడుకుందాం అన్నాడు విక్రమ్ ఎంతో ఉత్సాహంగా. రంగారావు ముఖం 1000 వోల్ట్ బల్బులా వెలిగిపోయింది.
శ్రావ్య గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడే ఉన్న రంగారావు అనుచరులు, బంధువులు చప్పట్లు కొట్టబోయారు. సరిగ్గా అదే క్షణంలో సడన్గా ఇంటి ముందు తలుపులు గట్టిగా శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి. అందరి చూపు అటువైపు మళ్ళింది. గుమ్మం దగ్గర 6 అడుగులు ఎత్తు, చేతులు కట్టుకుని ఒక భయంకరమైన గంభీరంతో గౌతమ్ నిలబడి ఉన్నాడు. వాడి కళ్ళు సూటిగా విక్రమ్ని చూస్తున్నాయి. రంగారావు గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఒరేయ్, వాణ్ణి లోపలికెందుకు రానిచ్చారా అని బయట ఉన్న తన మనుషుల వైపు అరిచాడు. కానీ బయట ఉన్న వాళ్ళంతా అప్పటికీ గౌతమ్ దెబ్బలకు కింద పడి మూలుగుతున్నారు. గౌతమ్ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. హాల్ మధ్యలో ఉన్న శ్రావ్య దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. శ్రావ్య గౌతమ్ని చూడగానే ఆపుకున్న కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. గౌతమ్ అంటూ లేచి వాడి వెనకాల దాక్కుంది. విక్రమ్కి ఈ సీన్ ఏంటో అర్థం కాలేదు. తనను మించిన అహంకారంతో ఎవడో ఒక లోకల్ కుర్రాడు రావడం, తాను ఇష్టపడ్డ అమ్మాయి వాడి వెనకాల దాక్కోవడం వాడి ఈగోని దారుణంగా దెబ్బతీసింది. ఏయ్, హూ ద హెల్ ఆర్ యూ అంటూ సోఫాలోంచి కోపంగా లేచాడు విక్రమ్. గౌతమ్ విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వాడి దగ్గరికి 2 అడుగులు వేశాడు. నేనెవరినో ఈ ఊర్లో అడుగు పెట్టే ముందు నువ్వు కనుక్కోవాల్సింది. అయినా పర్లేదు, ఇప్పుడు చెప్తాను విను. నా పేరు గౌతమ్. ఇప్పుడు నా వెనకాల ఉన్నది నా ప్రాణం, నా పెళ్ళాం శ్రావ్య. ఇక్కడ పెళ్లి చూపులు లేవు, పెళ్లి ముచ్చట్లు లేవు. మర్యాదగా నీ దారిని నువ్వు పట్నం వెళ్ళిపోతే నీకు మంచిది. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అని చెప్పాడు గౌతమ్. విక్రమ్కు పిచ్చి కోపం వచ్చింది. ఒక సామాన్య పల్లెటూరు వాడు తనకు వార్నింగ్ ఇవ్వడం వాడి జీవితంలో ఇదే మొదటిసారి. పక్కనే ఉన్న రంగారావు కలవ చేసుకుని, రే గౌతమ్, నీకెంత ధైర్యం రా, నా ఇంట్లోకి వచ్చి నా అల్లుడికి వార్నింగ్ ఇస్తావా, నిన్ను అంటూ మీదకు రాబోయాడు. గౌతమ్ ఒక్క చూపు చూశాడు రంగారావు వైపు. మామయ్య, మొన్నే నీకు ఆఫీస్లో చెప్పాను, ఈరోజు నీ ఇంట్లో చెప్తున్నాను. శ్రావ్య జోలికి వస్తే ఎదురుగా ఉన్నది మావయ్య అని కూడా చూడను. మధ్యలో తలదూర్చుకు అని గద్దించాడు. విక్రమ్కి ఇప్పుడు విషయం అర్థమైంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని. కానీ విక్రమ్ మనస్తత్వం ఎలాంటిదంటే వేరే వాళ్ళకి ఇష్టమైన దాన్ని లాక్కోవడంలో వాడికి రాక్షసానందం. పైగా గౌతమ్ చూపించిన యాటిట్యూడ్ వాడిని రెచ్చగొట్టింది. విక్రమ్ వ్యంగ్యంగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. ఓ, లవ్ స్టోరీ అన్నమాట. విను మిస్టర్ గౌతమ్, నాకు ఒక పుస్తకం నచ్చితే అది నా పక్కన ఉండాల్సిందే. ఇప్పుడు నాకు అమ్మాయి నచ్చింది. నేను డిసైడ్ అయ్యాను, శ్రావ్య మెడలో తాళి కట్టేది నేనే. ఈ విక్రమ్తో పెట్టుకుంటే నీ అడ్రస్ కూడా మిగలదు. నీకు దమ్ముంటే నన్ను ఆపు అని సవాల్ విసిరాడు. గౌతమ్ ముఖంలో మళ్ళీ అదే చిరునవ్వు, ఒక రకమైన పౌరుషం, కసితో కూడిన నవ్వు. శ్రావ్య చేయి గట్టిగా పట్టుకుని అందరికీ వినపడేలా గౌతమ్ ఇలా అన్నాడు. నీ హోదా, నీ డబ్బు పట్టణంలో చూసుకో. ఇది సిరిపురం. ఇక్కడ శ్వాస పీల్చుకోవాలన్నా నా పర్మిషన్ కావాలి. నా పిల్లాన్ని తదేకంగా చూసినందుకే ఒకడు కళ్ళు పీకేద్దామనుకున్న వాడిని నేను. అలాంటిది నా దాన్నే లాక్కోవాలని చూస్తున్నావు. నువ్వు నా చేతిలో చావడం ఖాయం. ముహూర్తం పెట్టుకో, కానీ పెళ్ళికి కాదు, నీ చావుకి. ఆ మాట చెప్పి శ్రావ్య చేయి పట్టుకుని అందరి కళ్ళెదుటి రంగారావుని కాదని, విక్రమ్ని కాదని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు గౌతమ్. ఆ హాల్లో విక్రమ్ నిలబడిపోయాడు. వాడి అహంకారం గాయపడింది. సర్పంచ్ ఆ గౌతమ్ గడిని ఎలా మగించాలో నేను చూసుకుంటాను. వచ్చే నెలలో నా పెళ్లి శ్రావ్యతో జరగాలి. ఇది నా పంతం అని అరిచాడు విక్రమ్. రంగారావు ముఖంలో కుటిలమైన నవ్వు. విక్రమ్ ఈగోని గౌతమ్ రెచ్చగొట్టడం అతనికి ఒక విధంగా లాభించింది. ఇప్పుడు గౌతమ్ని చంపే బాధ్యత పట్నం కోటీశ్వరుడు తీసుకున్నాడు. కుటుంబాల మధ్య మొదలైన గొడవ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాణాలు మీదకు తెచ్చే పంతంగా ఒక మహాసంగ్రామంగా మారింది. రంగారావు ఇంట్లో జరిగిన భయంకరమైన సవాల్ తర్వాత సిరిపురం వీధుల గుండా గౌతమ్ శ్రావ్య చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఊరంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఒకవైపు పట్నం నుంచి వచ్చిన కోటీశ్వరుడి అహంకారం, మరోవైపు ఊరి సర్పంచ్ ఆగ్రహం. ఈ రెండింటినీ గడ్డిపోచలా తీసిపారేసి తన ప్రేమను చేజిగ్గించుకున్న గౌతమ్ ధైర్యానికి కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు భయపడ్డారు. ఈ కుర్రాడు నిప్పుతో చెలగాటమాడుతున్నాడు, రంగారావు వీడిని ప్రాణాలతో వదలడు అని గుసగుసలాడుకున్నారు. గౌతమ్ నేరుగా తన ఇంటికి చేరుకున్నాడు. గుమ్మం మెట్లెక్కుతుండగానే లోపల నుండి కంగారుగా బయటకు వచ్చాడు వెంకటేశ్వర్లు. వెనకాలే సుమిత్ర కూడా వచ్చింది. తన కొడుకు శ్రావ్య చేయి పట్టుకుని ఇంట్లోకి రావడం చూసి వెంకటేశ్వర్లు గుండె ఆగినంత పనైంది. అప్పటికే ఊరి జనం ద్వారా విషయం ఆయన చెవిన పడింది. ఏం చేశావురా గౌతమ్, ఎంత పని చేశావురా? సర్పంచ్ ఇంట్లోకి దూరి పట్నం సంబంధం వాళ్ళ ముందే వాడి పరువు తీసి పిల్లని తీసుకొచ్చావా? వాడు సామాన్యుడు కాదురా. కక్ష కడితే మన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆ పట్నం వాడికి 100 కోట్లున్నాయి. వాళ్ళ ముందు మనం ఎంతరా? అసలు నీకు బుద్ధుందా అని వెంకటేశ్వర్లు భయంతో ఆవేశంగా అరిచాడు. శ్రావ్య భయంగా గౌతమ్ వెనకాల దాక్కుంది. ఆమె కళ్ళల్లో నుండి ఇంకా నీరు కారుతూనే ఉంది.
గౌతమ్ ప్రశాంతంగా తండ్రి వైపు చూశాడు. నాన్న, భయం పరువుని కాపాడుతుందేమో కానీ ప్రాణాన్ని కాపాడలేదు. శ్రావ్య నా ప్రాణం. వాళ్ళ పరువు కోసం నా ప్రాణాన్ని బలి చేయాలని చూశారు. నేను ఊరుకోవాలా? నా ఉసురు తీసేవాళ్ళు బతకాలనుకుంటే నేను చూస్తూ నిలబడాలా? రంగారావు సర్పంచ్ అయితే ఊరికి, నా పెళ్ళానికి కాదు. ఆ పట్నం వాడు కోటీశ్వరుడైతే వాడి బంగ్లాలో, సిరిపురంలో కాదు. నా గుమ్మం దాటి ఎవడొచ్చినా వాడి తల తీసి ఊరి పొలిమేరలో కడతాను అని స్పష్టంగా గంభీరంగా చెప్పాడు. వెంకటేశ్వర్లు ఇంకేదో మాట్లాడబోతుండగా సుమిత్ర ముందుకొచ్చింది. ఆ ముఖంలో భయం లేదు, ఓ తల్లి గర్వం ఉంది. నెమ్మదిగా శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమెను తల గుండెలకు హత్తుకుంది. ఏడోకు తల్లి, నీకు నేనున్నాను. వీడు నా కడుపున పుట్టిన సింహం. వీడు బతికుండగా నీ మీద ఈకు కూడా వాళ్ళివ్వడు. లోపలికి రమ్మా అంటూ శ్రావ్యను తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళింది. సుమిత్ర ఇచ్చిన భరోసాకి శ్రావ్య గుండెల్లో ఉన్న భయం కాస్త సద్దుమణిగింది. సుమిత్ర భర్త వైపు తిరిగింది. ఏవండి, మీ తండ్రి ఇచ్చిన మాటను తుంగల్లో తొక్కితే మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ నా కొడుకు అలా కాదు. తన ప్రేమ కోసం నిలబడ్డాడు. వాడిని చూసి భయపడకండి, గర్వపడండి. ఇక ఈ ఇంట్లో ఎవరొచ్చినా నా కొడుకు సమాధానం చెప్తాడు అని కరాఖండిగా చెప్పేసింది. వెంకటేశ్వర్లు తల పట్టుకుని కూర్చుండిపోయాడు. రాబోయే తుఫాను తలుచుకుని ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అటు రంగారావు ఇంట్లో వాతావరణం అగ్నిపర్వతం బద్దలైనట్టుంది. పీటల మీద కూర్చున్న శ్రావ్యను అందరి ముందు గౌతమ్ తీసుకెళ్లిపోవడం రంగారావు అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. విక్రమ్ కోపంతో ఊగిపోతున్నాడు. చేతిలో ఉన్న ఖరీదైన గ్లాసును నేలకేసి కొట్టాడు. సర్పంచ్, ఏంటిది? నాకెళ్ళెదుటే నా కోసం తీసుకొచ్చిన అమ్మాయిని ఒక రోడ్ సైడ్ గాడు తీసుకెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డావు. నా పరువు ఏం కావాలి? ఇప్పుడే నా మనుషుల్ని పంపిస్తాను. వాడి ఇంటిని తగలబెట్టి ఆ అమ్మాయిని చుట్టుపట్టుకుని లాక్కరండి అని అరిచాడు విక్రమ్. రంగారావు అనుచరులు కత్తులు కర్రలు పట్టుకుని బయలుదేరబోయారు. కానీ రంగారావు వారిని ఆపాడు. అతని కళ్ళల్లో ఒక నక్కజిత్తుల కుట్ర మొదలైంది. ఆగు విక్రమ్ బాబు, ఆవేశం పనికిరాదు. వీడు సామాన్యుడు కాదు. గౌతమ్ అంటే ఊర్లో యువకులకు ప్రాణం. వాడి ఒక్క మాట ఊరంతా మన మీదకొస్తుంది. వాడిని నేరుగా కొడితే వాడు హీరో అవుతాడు. వాడిని హీరోని చేయకూడదు. ఊరు ముందు ఒక దోషిగా నిలబెట్టాలి. అప్పుడు వాడిని కొట్టినా చంపినా ఎవరు అడ్డురారు అని కుటిలంగా నవ్వాడు. అంటే ఏంటి నీ ప్లాన్? అడిగాడు విక్రమ్. రేపు ఉదయం సిరిపురం రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాను. వాడు చేసింది కిడ్నాప్ అని, మా కుటుంబం బరువు తీశాడని ఊరి పెద్దల ముందు నిలబెడతాను. ఊరి కట్టుబాట్ల ప్రకారం వాడిని వెలివేసేలా చేస్తాను. అప్పుడు వాడు నాన్నే భయపడి ఆ పిల్లని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ గారిని ఎలా చంపాలో నేను చూసుకుంటాను అని రంగారావు తన ప్లాన్ చెప్పాడు. విక్రమ్ పెదాలపై ఒక క్రూరమైన నవ్వు వికసించింది. సరే, రేపు రచ్చబండ దగ్గర వాడి పరువు తీసి నా బూట్ల కింద పడేసి ఆ శ్రావణ్ని నేను తీసుకెళ్ళిపోతాను. దానికి ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తానన్నాడు. ఆ రోజు సాయంత్రమే సిరిపురం వీధుల్లో దండోరా మోగింది. రేపు ఉదయం 10 గంటలకు రచ్చబండ దగ్గర గ్రామ పంచాయతీ. ఊరి ప్రజలందరూ హాజరు కావాలి. గౌతమ్ చేసిన తప్పుకు తీర్పు ఉంటుంది అని చాటింపు వేశారు. మరుసటి రోజు ఉదయం సిరిపురం ఊరి మధ్యలో ఉన్న పురాతన మర్రి చెట్టు కింద ఉన్న రచ్చబండలో జనంతో కిటకిటలాడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఆ ఊరంతా అక్కడే చేరింది. అందరి కళ్ళల్లో ఉత్కంఠ. ఏం జరగబోతుందా అన్న ఆందోళన. రచ్చబండ మధ్యలో ఉన్న రాతి కుర్చీలో రంగారావు గంభీరంగా కూర్చున్నాడు. అతని పక్కన విక్రమ్ ఒక కుర్చీ వేయించుకుని కాలు మీద కాలు వేసుకుని పొగరుగా కూర్చున్నాడు. వారి వెనకాల రంగారావు మనుషులు కర్రలు పట్టుకుని నిలబడ్డారు. సరిగ్గా 10 గంటలకు జనంలో గుసగుసలు మొదలయ్యాయి. దారిస్తూ జనం పక్కకు తప్పుకున్నారు. గౌతమ్ వస్తున్నాడు. వాడి నడకలో ఎలాంటి బెరుకు లేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే నేల కూడా భయపడుతుందన్నంత దృఢంగా ఉన్నాయి. గౌతమ్ పక్కన శ్రావ్య, వెనకాల వెంకటేశ్వర్లు, సుమిత్ర ఉన్నారు. శ్రావ్య తలదించుకొని నడుస్తుంది. కానీ గౌతమ్ చేయి గట్టిగా పట్టుకుంది. గౌతమ్ వచ్చి రచ్చబండ ముందు నిలబడ్డాడు. కళ్ళు నేరుగా రంగారావుని ఢీకొన్నాయి. రంగారావు లేచి నిలబడ్డాడు. గొంతు సవరించుకుని జనాల వైపు చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. సిరిపురం ప్రజలారా, ఈ ఊరి సర్పంచ్గా నేనెన్నో పంచాయతీలు చేశాను. ఎంతోమందికి న్యాయం చేశాను. కానీ ఈరోజు నా ఇంటికి అన్యాయం జరిగింది. నా సొంత చెల్లెలు కూతురు, నా మేనగోడలు శ్రావ్య ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పట్నం నుండి విక్రమ్ బాబు వస్తే ఈ గౌతమ్ నా ఇంట్లో రౌడీలా దూరి అందరి ముందు నా మేనకోడల్ని లాక్కుపోయాడు. ఇది కిడ్నాప్. ఇది మా కుటుంబ పరువు తీయడం. వీడికి ఈ ఊరి కట్టుబాట్లు మర్యాదలు పట్టవు. వీడికి కఠినమైన శిక్ష వేయాలని, శ్రావ్యను మాకు అప్పగించాలని నేను కోరుతున్నాను అని గట్టిగా అరిచాడు రంగారావు.
జనంలో ఒకటే కలకలం. కొంతమంది పెద్దలు, అవును, గౌతమ్ చేసింది తప్పే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పిల్లని తేవడం ఏంటి అని మాట్లాడుకోసాగారు. వెంకటేశ్వర్లు భయంతో ముందుకొచ్చి 2 చేతులు జోడించి, నన్ను క్షమించండి బావా, వాడికి వయసు తెలియక చేసిన తప్పు, నేను వాడికి బుద్ధి చెప్తాను, ఈ ఒక్కసారికి వదిలేయండి అని బతిమాలాడు. గౌతమ్ తన తండ్రి చేతులు కిందికి దించాడు. తండ్రి వైపు చూసి, నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు నాన్న, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి రంగారావు వైపు తిరిగాడు. గౌతమ్ ఒక అడుగు ముందుకు వేసి పంచాయతీ పెద్దలందరినీ కలియజూశాడు. అతని కంఠం ఆ మర్రి చెట్టు ఆకుల్ని సైతం వణికించేలా మారుమోగింది. పరువు, మర్యాద, కట్టుబాట్లు, చాలా పెద్ద పదాలు మాట్లాడుతున్నావు. నా తాత వెంకన్న, శ్రావ్య తాత రాఘవయ్య ఈ ఊరు జనం ముందు 10 మంది సాక్షులుగా మా పెళ్లి నిశ్చయించారు. అప్పుడెక్కడికి పోయింది కట్టుబాటు? పసితనం నుండి ఆమె నా పెళ్ళామని ఊరంతా తెలుసు. అప్పుడేమైంది మర్యాద? రంగారావు కోపంగా, అవు ముసలోళ్ళ మాటలరా, వాటికి విలువ లేదు. నేను ఆమెకు మావయ్యని, ఆమె జీవితం నా ఇష్టం అన్నాడు. గౌతమ్ నవ్వాడు. నీ ఇష్టమా? అంటే నీ మేనకోడలు నీ అంగట్లో దొరికే సరుకులా కనిపిస్తోందా? నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నీకు రాజకీయ పలుకుబడి కావాలి, దానికి ఒక కోటీశ్వరుడు అండ కావాలి. అందుకే ఆ విక్రమ్ గాడికి శ్రావ్యని ఎరగా వేసి నీ స్వార్థం చూసుకుంటున్నావు. ఇది పరువా? ఒక ఆడపిల్ల జీవితాన్ని డబ్బుకి, అధికారంకి అమ్ముడుపోవడం పరువా? సిగ్గులేదా నీకు? గౌతమ్ అడిగిన సూటి ప్రశ్నకు రంగారావుకు మాటలు రాలేదు. ఊరి జనంలో కూడా ఆలోచన మొదలైంది. గౌతమ్ చెప్పింది నిజమే కదా అని గుసగుసలు వినిపించాయి. గౌతమ్ విక్రమ్ వైపు చూశాడు. వీడికి డబ్బుంటే పట్నంలో ఉండాలి. నా పిల్లాన్ని వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేను చేతులకు గాజులు వేసుకోలేదు. నేను సిరుపురం మట్టిలో పుట్టిన మగాణ్ణి అని మీసం మేలేస్తూ చెప్పాడు. గౌతమ్ మాటలకు విక్రమ్ ఈగో దారుణంగా హర్ట్ అయింది. ఒక పల్లెటూరు వాడు తన లాంటి కోటీశ్వరుడిని 10 మంది ముందు అవమానిస్తున్నాడు. చూసారా సర్పంచ్ గారు వీడి పొగరు? ఇక వీడి మాటలతో కాదు అని అరుస్తూ విక్రమ్ తన వెనకాల ఉన్న 10 మంది సిటీ గుండాల వైపు సైగ చేశాడు. రేయ్, ఆ అమ్మాయిని లాక్కరండ్రా, ఆ గౌతమ్ గాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టండి అని ఆర్డర్ వేశాడు. వెంటనే ఆ 10 మంది రౌడీలు చేతుల్లో ఇనుపరాడ్లు, కర్రలు పట్టుకుని గౌతమ్ మీదకు దూకారు. శ్రావ్య భయంతో అరిచింది. సుమిత్ర, వెంకటేశ్వర్లు కంగారు పడ్డారు. ఊరి జనం భయంతో వెనక్కి పరుగులు తీశారు. కానీ గౌతమ్ కదల్లేదు. తన మీదకు వస్తున్న మొదటి రౌడీ చేతిలో ఉన్న ఇనుపరాడ్ని తప్పించుకొని వాడి కాలర్ పట్టుకుని గాల్లో ఎత్తి కిందకు కొట్టాడు. నేల అదిరింది. రెండోవాడు కర్రతో కొట్టబోతే తన చేతిలో ఆ కర్ర పట్టుకొని లాగి అదే కర్రతో వాడు మోకాలి మీద ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు కాలి విరి కింద పడి అరిచాడు. గౌతంలోని ఆవేశం, శ్రావ్యని ఎవరైనా లాక్కుంటారేమో అన్న భయం అతనిలో ఉన్న 100 ఏనుగుల బలాన్ని నిద్రలేపాయి. గౌతమ్ కొడుతున్న ఒక్కో దెబ్బకి వాళ్ళ ఎముకలు విరుగుతున్న శబ్దం రచ్చబండ దగ్గర స్పష్టంగా వినిపిస్తుంది. కేవలం 2 నిమిషాలు. 10 మంది రౌడీలు నేల మీద పడి మూలుగుతున్నారు. గౌతమ్ రొప్పుతూ చేతిలో ఉన్న కర్రను విసిరికొట్టి విక్రమ్ వైపు నడిచాడు. విక్రమ్ భయంతో కుర్చీలో వెనక్కి తగ్గాడు. గౌతమ్ నేరుగా వెళ్ళి విక్రమ్ కాలర్ పట్టుకుని వాణ్ణి గాల్లోకి లేపాడు. ఎరా, సిటీ నుండి రౌడీలు తీసుకొస్తే భయపడిపోతాను అనుకున్నావా? నా శ్రావ్య వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా అని చెప్పా కదా. నా ఊర్లోకి వచ్చి నా మీదకి రౌడీలను సుగులుపుతావా? నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి నా కొడక అని కోపంగా రగిలిపోతూ అన్నాడు. రంగారావు కంగారుగా, రే గౌతమ్, వదిలేరా వాడికి ఏమైనా అయితే పట్టంలో వాడి తండ్రి ఊరుకోడు, మన ఊరిని నాశనం చేస్తాడని అరిచాడు. గౌతమ్ విక్రమ్ని కిందకి దింపాడు. ఊరిని నాశనం చేసేది వాడి తండ్రి కాదు, నీ స్వార్థం. వీడిని వదులుతున్నాను, కానీ దయతో కాదు. వీడు బతికి వెళ్ళి పట్నంలో అందరికీ చెప్పి సిరిపురంలో గౌతమ్ అనేవాడున్నాడు, వాడి పెళ్ళాం జోలికి వస్తే ప్రాణాలు దక్కవని అలా చెప్పాలి. నెమ్మదిగా శ్రావ్య దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. తన తల్లిదండ్రులు తీసుకొని ఎంతో గర్వంగా, విజయగౌరవంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊరి జనమంతా గౌతమ్ ధైర్యానికి ఆశ్చర్యపోయారు. చాలామంది యువకులు గౌతమ్కి జై కొట్టారు. ఆ రోజు సిరిపురంలో గౌతమ్ ఒక సామాన్య కుర్రాడు కాదు, ఒక నాయకుడిగా ఎదిగాడు. రచ్చబండ దగ్గర కింద పడి బట్టల నిండా దుమ్ముతో ఉన్న విక్రమ్కి పిచ్చి కోపం వచ్చింది. 100 మంది ముందు ఒక పల్లెటూరు వాడు తన కాలర్ పట్టుకుని విసిరేశాడు. వాడి జీవితంలో కల్లో కూడా ఊహించని అవమానం. రంగారావు దగ్గరికి వచ్చి విక్రమ్ని పైకి లేపబోయాడు. డోంట్ టచ్ మీ అని అరిచాడు విక్రమ్. వాడి కళ్ళు అవమానంతో ఎర్రబడ్డాయి. సర్పంచ్, నువ్వు నీ ప్లాన్ నీ ఊరి జనం ముందు నన్ను బఫూన్ని చేశాయి. ఇప్పుడే నేను మా డాడీకి ఫోన్ చేసి 100 మంది మనుషుల్ని దింపుతాను.
ఆ గౌతమ్ గాడిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేస్తారు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. రంగారావుకు అర్థమైపోయింది విక్రమ్ ఇప్పుడు కంట్రోల్ తప్పాడని. కానీ 100 మంది రౌడీలు ఊళ్ళోకి వస్తే అది పోలీస్ కేసు అవుతుంది. తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. గౌతమ్ని కొట్టాలంటే బలం సరిపోదు, మెదడు కావాలి. వాడికి ఒక బలహీనత ఉంది, దాన్ని దెబ్బ కొట్టాలి. రంగారావు విక్రమ్ భుజం మీద చేయి వేసి, బాబు విక్రమ్ శాంతించు. వాడిని ఎదురుగా నిలబడి కొడితే వాడు మొగాళ్ళ చనిపోతాడు. వాడికి ఆ అదృష్టం ఇవ్వకూడదు. వాడు ఏడుస్తూ వాడి ప్రాణమైన శ్రావణి వాడి చేతులతోనే తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేలా చేయాలి. వాడి అహంకారాన్ని చంపాలి అన్నాడు. అది ఎలా సాధ్యం అడిగాడు విక్రమ్. రంగారావు కళ్ళల్లో ఒక రాక్షసమైన నవ్వు. గౌతమ్కి శరీరంలో బలం ఉంది, కానీ వాడి బలహీనత వాడి నాన్న వెంకటేశ్వర్లు. తండ్రికి ఒక ఆపద వస్తే వాడు ప్రాణాలైనా ఇస్తాడు. ఆ వెంకటేశ్వర్ల పేరు మీద ఉన్న పొలం కాగితాలు ఎప్పుడు నేను నా పేరు మీదకు మార్పించాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పొలాన్ని సీజ్ చేస్తాను. తండ్రి రోడ్డున పడితే ఆ గౌతమ్ గాడు దారికి రాడా? వాడి ఆత్మాభిమానం మంట కలవదా? చూస్తూ ఉండు, రేపటి నుంచి గౌతమ్ జీవితంలో నరకం మొదలవుతుంది అని తన కుటిల వ్యూహాన్ని బయటపెట్టాడు. గుడ్. వాడిని ఆర్థికంగా మానసికంగా నాశనం చేయండి. ఆ తర్వాత ఆ శ్రావ్య నా బెడ్రూమ్లో ఉండాలి అని అన్నాడు. గౌతమ్ ఇంట్లో వాతావరణం మాత్రం కాస్త ఆందోళనగా ఉంది. తెల్లవారుజాము 6 గంటలు. రాత్రి జరిగిన గొడవ వల్ల గౌతమ్కి సరిగ్గా నిద్ర పట్టలేదు. శ్రావ్య చేతిలో వేడివేడి ఫిల్టర్ కాఫీ గ్లాసుతో నెమ్మదిగా అక్కడికి వచ్చింది. ఆమె కళ్ళల్లో ఇంకా ఒక మూల ఎక్కడో భయం దాగి ఉంది. గౌతమ్ పక్కన కూర్చొని కాఫీ గ్లాస్ వాడి చేతికిచ్చింది. ఏంటి శ్రావ్య, నిద్రపోలేదా? కళ్ళెర్రగా ఉన్నాయి అన్నాడు గౌతమ్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు భయంగా ఉంది గౌతమ్. మావయ్య ఊరుకునే రకం కాదు. ఆ పట్నం వాడు విక్రమ్ అవమానంతో రగిలిపోతున్నాడు. వాళ్ళు నీకేమైనా హాని తలపెడతారేమో అని రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావేమో అనిపిస్తుంది. గౌతమ్ చిరునవ్వు నవ్వి కాఫీ సిప్ చేశాడు. నా ప్రాణం నువ్వే అయినప్పుడు నీకడ్డుగా నా ప్రాణం పోయినా నాకు ఆనందమే శ్రావ్య. అయినా ఈ గౌతమ్ని కొట్టే మొగాడి ఇంకా పుట్టలేదు. నువ్వు నా ఇంట్లో నా తల్లిదండ్రుల నీడలో ఉన్నావు. ఈ గడప దాటి నిన్నెవరూ టచ్ చేయలేరు. ఇది నా మాట అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి భరోసా ఇచ్చాడు. ఆ మాటతో శ్రావ్య గుండెల్లో ఉన్న భయం కాస్త తగ్గింది. కానీ వాళ్ళ పగ గౌతమ్ శరీరం మీద కాదు, వాడి కుటుంబం మీద పడబోతుంది అని ఆ పసి మనసుకప్పుడు తెలియలేదు. ఉదయం 9 గంటల సమయం. వెంకటేశ్వర్లు గారు ప్రతిరోజులాగే ఊరి చివర ఉన్న తన 5 ఎకరాల మామిడి తోట దగ్గరికి వెళ్ళారు. ఆ తోట అంటే ఆయనకు ప్రాణం. తన తండ్రి వెంకన్న చేతుల మీదుగా నాటిన మొక్కలవి. తన బిడ్డల కన్నా ఎక్కువగా ఆ చెట్లను ప్రేమగా పెంచాడు. ఆ తోటలోనే ఆయన చెమట, ఆయన రక్తం, ఆయన జీవితం ఉన్నాయి. చెట్లకు నీరు పెడుతున్న వెంకటేశ్వర్లు రోడ్డు మీద ఆగిన పోలీస్ జీప్ సైరన్ విని తలెచ్చి చూశాడు. జీప్లోంచి ఎస్ఐ 2 కానిస్టేబుల్ కిందకి దిగారు. వెనకాలే రంగారావు తన అనుచరులతో ఒక లాయర్తో కలిసి నడుచుకుంటూ వచ్చాడు. వెంకటేశ్వర్లు కంగారు పడ్డాడు. నిన్న రచ్చబండ దగ్గర జరిగిన గొడవ గౌతమ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా ఏంటి అని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటి బావా, పోలీసులు తీసుకొచ్చావు? గౌతమ్ ఏవో పిచ్చి పనులు చేశాడు. వాడి మీద కేసు పెట్టి వాడి జీవితం నాశనం చేయకు బావా. నా కొడుకును వదిలి అని చేతులు జోడించాడు. రంగారావు పైశాచికంగా నవ్వాడు. నీ కొడుకుపై కేసు నేనెందుకు పెడతాను వెంకటేశ్వర్లు? వాడు చాలా ధైర్యవంతుడు కదా. నేనంటే భయం లేదన్నాడు. ఇప్పుడు నేనొచ్చింది వాడి కోసం కాదు, నీకోసం. వెంకటేశ్వర్లకు అర్థం కాలేదు. నా కోసమా? లాయర్ ముందుకొచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి కొన్ని కాగితాలు వెంకటేశ్వర్లు ముఖం మీద పడేలా విసిరాడు. వెంకటేశ్వర్లు గారు, ఈ 5 ఎకరాల మామిడి తోట, మీరుంటున్న ఇల్లు ఇప్పుడు మీ పేరు మీద లేవు. 5 ఏళ్ల క్రితం ఇవి రంగారావు గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయాయి. పైగా ఈ ఆస్తుల మీద కోఆపరేటివ్ బ్యాంక్లో 50 లక్షల అప్పు కూడా ఉంది. ఆ అప్పు తీర్చలేదు కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా మీరు మీ ఇల్లు ఖాళీ చేసి ఊరు నుండి వెళ్ళిపోవాలి. ఇది కోర్ట్ ఆర్డర్ అని లాయర్ కరాఖండిగా చెప్పేశాడు. వెంకటేశ్వర్లు గుండె ఆగిపోయినంత పనైంది. భూమి వణికిపోయినట్టు అనిపించింది. కింద పడిన ఆ కాగితాలు వణుకుతున్న చేతులతో తీసుకొని చూశాడు. అందులో తన సంతకాలు ఉన్నాయి. బావా, ఇదేంటి బావా, నా సంతకాలు ఎలా వచ్చాయి? నేను ఈ పొలం ఎవరికి రాయలేదే అని తడబడుతూ అడిగాడు. రంగారావు నవ్వుతూ ముందుకొచ్చి వెంకటేశ్వర్లు భుజం తట్టాడు. 5 ఏళ్ల క్రితం నేను సర్పంచ్ ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రచారం కోసం నాకు డబ్బు కావాలంటే నా కోసం పూచీకత్తో ఏదో బ్యాంకు కాగితాల మీద సంతకం చేసావు కదా.
ఆ కాగితాల మీద ఉన్న ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా పెట్టి నీ దగ్గర సంతకాలు తీసుకున్నాను. నువ్వు పల్లెటూరు బయటివి, చదువుకోలేదు. నేను చెప్పిన కాగితాల మీద కళ్ళు మూసుకొని సంతకం చేశావు. నా మేనకోడలు శ్రావణి నీ కొడుక్కిస్తానని ఆ రోజు మాటిచ్చావు కదా, దానికి బహుమతిగా ఈ ఆస్తి తీసుకున్నాను. ఇప్పుడు శ్రావణి తీసుకెళ్ళిపోయారు. సో ఈ ఆస్తి పూర్తిగా నాది. రంగారావు 5 ఏళ్ల క్రితమే తన గోతిని తవ్వాడన్న నిజం తెలిసిన వెంకటేశ్వర్లు నిలువునా కుప్పకూలిపోయాడు. తనను తాను నమ్మలేకపోయాడు. ఒక మనిషి ఇంత రాక్షసంగా ఎలా మారగలడు? బావా, ఎంత పని చేసావు బావా, నన్ను నడు రోడ్డు మీద నిలబెట్టావు. ఈ పొలం నా తండ్రి ప్రాణం రా, దీన్ని లాక్కోవద్దు బావా అంటూ రంగారావు కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఊర్లో ఎంతో గౌరవంగా బతికిన పెద్ద మనిషి ఇప్పుడు పోలీసుల ముందు, రౌడీల ముందు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. లే, వదులు అంటూ రంగారావు కాలుతో వెంకటేశ్వర్లు కసిగా తన్నాడు. ఆ తన్నుకి వెంకటేశ్వర్లు మట్టిలో పడిపోయాడు. అతనికి తెలుపు పంచ అంతా బురదైపోయింది. ఇదే సమయంలో ఊర్లో ఉన్న ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, గౌతమన్న, మీ మామిడి తోట దగ్గర సర్పంచ్ గారు పోలీసులు వచ్చి మీ నాన్నగారిని కింద పడేసి కొడుతున్నారు, మీ పొలాన్ని లాక్కుంటున్నారా అని ఆయాసపడుతూ చెప్పాడు. ఆ మాట వినగానే గౌతమ్ కళ్ళల్లో రక్తం చెమ్మింది. కోపంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న ఇనపరాడిని తీసుకుని ఇంటి నుండి ఉరుకులు పరుగులకు పెడుతూ తోటవైపు బయలుదేరాడు. శ్రావణి, సుమిత్ర భయంతో వాడి వెనకాలే పరిగెత్తారు. గౌతమ్ తోట దగ్గరికి చేరుకునేసరికి అక్కడి దృశ్యం వాడి గుండెను ముక్కలు చేసింది. ఊరంతా అయ్యా అని గౌరవించే తన తండ్రి బురదలో పడి చేతులు జోడించి రంగారావుని బతిమాలుకుంటున్నాడు. నాన్న అని గట్టిగా అరుస్తూ గౌతమ్. కానీ వెంటనే పోలీసులు తుపాకులు బయటకు తీసి గౌతమ్కి గురిపెట్టారు. ఏ ఆగు, అడుగు ముందుకు వేస్తే కాల్ చేస్తాను. ఇతను ఊరి సర్పంచ్, పైగా ఈ స్థలం ఆయనది. చట్టబద్ధంగా ఇక్కడ మీ కుటుంబానికి ఎలాంటి హక్కు లేదు. ఏమైనా గొడవ చేస్తే నిన్ను లోపలేసి కుమ్మిపడేస్తా అని ఎస్ఐ గర్జించాడు. గౌతమ్ ఆగిపోయాడు. వాడి చేతుల్లో కోపంతో వణుకుతున్నాయి. వాడికి పోలీసులను ఎదిరించడం పెద్ద లెక్క కాదు. కానీ వాళ్ళని కొడితే తన మీద కేసు పడతాయి. తను జైలుకు వెళ్తే తన తల్లిని, శ్రావణి, తండ్రిని కాపాడిన అతడు ఎవరు ఉండరు. ఇది వాడి ధైర్యానికి వేసిన చట్టబద్ధమైన సంఖ్యలు. గౌతమ్ ఇనపరాడిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్లి మట్టిలో పడి ఉన్న తన తండ్రిని 2 చేతులతో పైకి లేపాడు. తన చొక్కాతో తండ్రి ముఖాన్ని తుడిచాడు. వెంకటేశ్వర్లు కొడుకును పట్టుకుని చిన్నపిల్లాడిలా బోరున విలిపించాడు. గౌతమ్, మనం రోడ్డున పడ్డాంరా. ఈ రంగారావు నన్ను మోసం చేశాడు. మన ఇల్లు, మన పొలం అన్నీ లాక్కున్నాడురా. నేను బతుకుండి ఏం లాభంరా అంటూ కుమిలిపోయాడు. గౌతమ్ తండ్రిని గుండెలకు హత్తుకున్నాడు. రంగారావు దగ్గరికి వచ్చి నవ్వుతూ నిలబడ్డాడు. వెనకాలే కారు నుంచి విక్రమ్ కిందకి దిగాడు. విక్రమ్ ముఖంలో ఒక పైశాచికమైన ఆనందం. ఏరా గౌతమ్, నిన్న రచ్చబండ దగ్గర ఎగిరెగిరపడ్డావు, డైలాగులు బాగానే చెప్పావు. ఇప్పుడు చూడు, నీ తండ్రి నా బూట్ల కింద పడి ఏడుస్తున్నాడు. నీ ఆస్తి మొత్తం నా చేతిలో ఉంది. సాయంత్రం కల్లా నీ కుటుంబం అంతా ఒక బిచ్చగాడిలా ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఇదే నా పవర్ అని రంగారావు అహంకారంతో అన్నాడు. గౌతమ్ కోపంతో పళ్ళు కొరుకుతూ రంగారావు వైపు చూశాడు. వెన్నుపోటు పొడిచి గెలిచానని సంబరపడుకు. ఆస్తి పోయినా నేను మళ్ళీ సంపాదించుకుంటాను. నా చేతుల్లో కండబలం ఉంది. నా మట్టి మీద నాకు నమ్మకం ఉంది. నా తండ్రికి అన్నిటికి కారణమైన నిన్ను వదిలే ప్రసక్తే లేదు. విక్రమ్ నవ్వుతూ ముందుకొచ్చాడు. సంపాదించుకుంటావా? హహా, నీకు అవకాశం ఎవరిస్తారా? లోకల్ ఫెలో. నీ అప్పు 50 లక్షలు. ఈరోజు సాయంత్రం కల్లా కట్టకపోతే నీ తండ్రి జైలుకు వెళ్తాడు. వయసు పైబడిన నీ తండ్రి జైల్లో ఉంటే ఆ అవమానం తట్టుకోలేక గుండాకి చేస్తాడు. ఈ మాటలు వినగానే వెంకటేశ్వర్లు భయంతో వణికిపోయాడు. విక్రమ్ గౌతమ్ దగ్గరకు వచ్చి వంగివాడి చెవిలో ఒక మాట అన్నాడు. కానీ నీకు ఆఫర్ ఇస్తున్నాను గౌతమ్. నీ ఆస్తి మీకు దక్కాలన్నా, నీ తండ్రి జైలు పాలు కాకుండా మిగలాలన్నా దానికి ఒకటే మార్గం. ఆ శ్రావ్య సాయంత్రం కల్లా నేనున్న గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి వదిలేయి. నా చేతుల మీదుగా ఈ కాగితాలు చించేస్తాను. మీ పొలం మీదే, మీ ఇల్లు మీదే. ఆ మాట వినగానే గౌతమ్ గుండెల్లో రక్తం ఒక్కసారి సలసలా మరిగింది. తన ప్రేమను వేరొకటి మంచం ఎక్కించమని వాడు అడుగుతుంటే వాడిని అక్కడికక్కడే నరికేయాలనిపించింది. గౌతమ్ పిడికిలి బిగించాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న శ్రావ్య, సుమిత్ర ఇదంతా విన్నారు. శ్రావ్య తన చెవులను తనే నమ్మలేకపోయింది. తన కోసం గౌతమ్ కుటుంబం రోడ్డున పడుతుందా? తన మావయ్య తనని కేవలం ఒక వస్తువులా అమ్ముకుంటున్నాడా? గౌతమ్ విక్రమ్ కాలర్ పట్టుకుని పైకెత్తాడు. కానీ వెంకటేశ్వర్లు గౌతమ్ చేయి పట్టుకున్నాడు. వద్దు గౌతమ్, వాళ్ళని ఏమీ అనకు. నా పరువు పోయింది, నా ఆస్తి పోయింది. నాకు జైలుకు వెళ్తే శిక్ష లేదురా.
ఆ అవమానం నేను భరించలేను అంటూ వెంకటేశ్వర్లు గుండె పట్టుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఏవండి అంటే సుమిత్ర గట్టిగా అరుస్తూ భర్త దగ్గరకు పరిగెత్తింది. గౌతమ్ తండ్రిని పట్టుకున్నాడు. వెంకటేశ్వర్లు కళ్ళు తేలేస్తున్నాడు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. నాన్న నాన్న కళ్ళు తెరువు నాన్న అంటూ గౌతమ్ ఎంత పిలిచినా వెంకటేశ్వర్లు పలకలేదు. రేయ్, హాస్పిటల్కి తీసుకెళ్లాలరా, ఊరికే ఏడిస్తే లాభం లేదు, టైం అవుతుంది, సాయంత్రం కల్లా నా ఆఫర్ గురించి ఆలోచించు అంటూ విక్రమ్ రంగారావు తమ కార్లలో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గౌతమ్ ఓ పిచ్చివాళ్ల తండ్రిని భుజాన వేసుకుని ఆసుపత్రి వైపు పరిగెత్తాడు. సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి వెంకటేశ్వర్ను తీసుకెళ్లారు. ఐసీయూలో వేశారు. డాక్టర్ బయటకు వచ్చి చాలా సీరియస్గా గౌతమ్తో మాట్లాడారు. అతనికి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేయాలి, బతకడం చాలా కష్టం, ఆపరేషన్కి కనీసం 10 లక్షలు అవుతుంది, వెంటనే డబ్బు కట్టండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. 10 లక్షలు! గౌతమ్ దగ్గర 10,000 కూడా లేవు. ఆస్తిని రంగారావు పేరు మీద ఉంటే అప్పు కూడా ఎవరిస్తారు? సుమిత్ర హాస్పిటల్ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. గౌతమ్ హాస్పిటల్ గోడను ఆనుకుని కింద కూర్చుండిపోయాడు. తన చేతిలో ఉన్న తండ్రి రక్తాన్ని చూసి కన్నీరు కారుస్తున్నాడు. తన ఎదురుగా 2 దారులున్నాయి. ఒకటి తండ్రి ప్రాణాలు, రెండవది తన ప్రాణమైన శ్రావ్య. తండ్రిని కాపాడుకోవాలంటే 10 లక్షలు కావాలి. ఆ డబ్బు కావాలంటే శ్రావ్యని విక్రమ్కి అప్పగించాలి. శ్రావణ్ణి ఉంచుకుంటే తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ ధర్మ సంకటంలో ఆ మొండివాడు విలవిల్లాడిపోతున్నాడు. అక్కడే ఒక మూల నిలబడి ఇదంతా చూస్తోంది శ్రావ్య. ఆమె గుండె ముక్కలైంది. చిన్నప్పటి నుంచి తనను ఒక మహారాణిలా చూసుకున్న గౌతమ్ కుటుంబం ఈరోజు తన వల్ల నడి రోడ్డున పడింది. తను ప్రేరేపించిన యుద్ధం వల్ల గౌతమ్ తన తండ్రిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. గౌతమ్ కన్నీరు ఆమె చూడలేకపోయింది. గౌతమ్ నా కోసం తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు వాడి కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాదే. వాడి తండ్రి ప్రాణాలు నిలబెట్టాలంటే నేను ప్రాణంతో సమానమైన నా ప్రేమను చంపుకోవాలి అని శ్రావ్య మనసులో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. గౌతమ్ తల వంచుకొని ఏడుస్తుండగా శ్రావ్య నెమ్మదిగా వెనక్కి నడిచింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. కానీ అడుగులో ఒక దృఢముంది. గౌతమ్కి తెలియకుండా ఆసుపత్రి బయటకు వచ్చింది. రంగారావు ఇంటివైపు నడక మొదలుపెట్టింది. తన ప్రేమను బలిచ్చి గౌతమ్ తండ్రిని కాపాడడానికి శ్రావ్య విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళబోతోంది. ఆసుపత్రి కారిడార్లో ఒంటరిగా కూర్చున్న గౌతమ్ కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోయాయి. తన ప్రాణమైన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు. తన సర్వస్వమైన శ్రావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. 10 లక్షల రూపాయలుంటే తన తండ్రి ప్రాణాలు దక్కుతాయి. ఒక సామాన్యమైన పల్లెటూరు యువకుడి గుండెను విధి ఇంత దారుణంగా పరీక్షిస్తోంది. దిక్కుతోచని స్థితిలో తలపట్టుకుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఆసుపత్రి కారిడార్లో 10ల సంఖ్యలో అడుగుల చప్పుడు వినిపించింది. గౌతమ్ తలెత్తి చూశాడు. సిరిపురం ఊరు ప్రజలు, యువకులు, పెద్దలు అంతా అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూసి గౌతమ్ ఆశ్చర్యపోయాడు. ఊరు పెద్ద ఒకరు గౌతమ్ భుజం మీద చేయి వేశాడు. గౌతమ్ రచ్చబండ దగ్గర ఆ సర్పంచ్ గాడికి, పట్నం రౌడీలకి ఎదురు నిలబడి, ఈ ఊరి పరువు నిలబెట్టావు. నీ ధైర్యం మాకు కనువిప్పు కలిగించింది. నీకు కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? నీ తండ్రి మాకు తండ్రి లాంటి వాడేరా అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక సంచిని గౌతమ్ చేతిలో పెట్టాడు. అందులో ఊరి జనమంతా చందా వేసుకున్న డబ్బు, ఆడపడుచులిచ్చిన పుస్తెల తాడులు, కమ్మలు, గాజులు ఉన్నాయి. అవన్నీ కలిపితే 10 లక్షల పైనే ఉంటుంది. మా రక్తంతోనైనా సరే నీ తండ్రిని బ్రతికించుకుంటాం. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ ముఖాన్ని డబ్బు కొట్టు అని ఒక యువకుడు అరిచాడు. గౌతమ్ కళ్ళు ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయాయి. సిరిపురం మట్టి రుణం ఏంటో వాడికి అర్థమైంది. వెంటనే ఆ డబ్బు తీసుకుని వెళ్ళి డాక్టర్కి ఇచ్చి ఆపరేషన్ మొదలు పెట్టమని చెప్పాడు. తండ్రి ప్రాణానికి గ్యారంటీ దొరికింది. కానీ శ్రావ్య అప్పుడే ప్రోలోకి వచ్చిన సుమిత్ర, గౌతమ్, శ్రావ్య ఎదురా, నా కోడలేదురా అని కంగారుగా అడిగింది. ఆ మాట వినగానే గుండె ఆగినంత పనైంది. తండ్రి కోసం తన ప్రేమను బలి చేయడానికి శ్రావ్య ఆ రాక్షసుడి గోల్లోకి వెళ్ళిందని వాడికి అర్థమైంది. వాడి కళ్ళల్లో కన్నీరు అదృశ్యమై అగ్నిపర్వతం బద్దలైనట్లు కోపం కట్టలు తెంచుకుంది. నాన్న ఆపరేషన్ నువ్వు చూసుకో అమ్మా, నా ప్రాణాన్ని నేను తీసుకొస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు గౌతమ్. సిరిపురం శివార్లో ఉన్న విక్రమ్ గెస్ట్ హౌస్ లోపల ఖరీదైన సోఫాలో విక్రమ్, రంగారావు మందు తాగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. చూసావా సర్పంచ్, ఆ గౌతమ్ గడి అహంకారం ఎలా పాతాళానికి తొక్కేశానో. ఇప్పుడు వాడి ప్రాణమైన శ్రావ్య వాడి తండ్రి కోసం నా దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది. నా పంతం నెరవేరింది అని విక్రమ్ వికృతంగా నవ్వాడు.
సరిగ్గా అప్పుడే తలుపు తీసుకుని శ్రావ్య లోపలికి అడుగుపెట్టింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారుతోంది. కానీ ముఖంలో ఒక మండి ధైర్యం ఉంది. ఆమెను చూడగానే విక్రమ్ కళ్ళు కామంతో మెరిశాయి. రంగారావు నీచి నిలబడి, రామ్మారా, చివరికి నీకు బుద్ధొచ్చింది. ఆ గౌతమ్ గాడిని నమ్ముకుంటే రోడ్డున పడతావు. విక్రమ్ బాబుని నమ్ముకో, మహారాణిలా ఉంటావన్నాడు. శ్రావ్య రంగారావు వైపు అసహ్యంగా చూసింది. నాకు నీతులు అవసరం లేదు మావయ్య, మా మావయ్యవి అని చెప్పి గౌతమ్ నిన్ను ప్రాణాలతో వదిలాడు. కానీ నువ్వు దానికి ఏమాత్రం అర్హుడివి కాదు. విక్రమ్ ముందు ఆ వెంకటేశ్వర్లు గారి పొలం కాగితాలు, అప్పుపత్రాలు నా చేతిలో పెట్టు అని గట్టిగా అడిగింది. విక్రమ్ నవ్వుతూ కాగితాలు తెచ్చి టేబుల్ మీద వేశాడు. ఇదిగో కాగితాలు, గౌతమ్ గాడి ఆస్తి ఇంకా సేఫ్. ఇప్పుడు నువ్వు నాదానివి, లోపలికి పద అంటూ ఆమె మీద చేయి వేయడానికి ముందుకొచ్చాడు. శ్రావ్య కళ్ళు మూసుకుని తన ప్రాణమైన గౌతమ్ రూపాన్ని తలుచుకుంది. నన్ను క్షమించి గౌతమ్ అని మనసులోనే ఏడ్చింది. విక్రమ్ చేయి శ్రావ్యని తాకబోయే క్షణంలో గెస్ట్ హౌస్ టేకు తలుపులు భయంకరమైన శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. దుమ్ము చెక్క ముక్కల మధ్య నుండి మృత్యుదేవత కూడా భయపడలే ఒక భయంకరమైన రూపం లోపలికి అడుగుపెట్టింది. వాడే గౌతమ్. వాడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఊపిరి పీల్చుకుంటే గదిలో వాతావరణం వేడెక్కుతుంది. చేతిలో ఒక పదునైన కొడవలి ఉంది. గౌతమ్ అని శ్రావ్యం గట్టిగా అరుస్తూ వాడివైపు పరిగెత్తబోయింది. కానీ విక్రమ్ ఆమెను పట్టుకున్నాడు. రేయ్, వీణ్ణి చంపేయండ్రా అని విక్రమ్ అరిచాడు. వెంటనే 15 మంది గూండాలు కర్రలు కత్తులతో గౌతమ్ మీదకు దూకారు. గౌతమ్ కొడుతున్న ఒక్కో దెబ్బకు రక్తం గోడలకు చిమ్మింది. 10 నిమిషాల్లో 15 మంది గూండాలు ప్రాణభిక్ష కోసం వేడుకుంటున్నారు. గౌతమ్ చేతిలో ఉన్న కొడవలి నుండి రక్తం కారుతోంది. వాడు నెమ్మదిగా విక్రమ్ వైపు నడిచాడు. విక్రమ్ వణికిపోతూ శ్రావ్యను వదిలేసి వెనక్కి తక్కాడు. పక్కనే ఉన్న రంగారావు భయంతో మూల కూర్చున్నాడు. గౌతమ్ విక్రమ్ కాలర్ పట్టుకుని గాల్లోకి ఎత్తి గుద్దుగుద్దాడు. విక్రమ్ ముక్కు పగిలి రక్తం కారింది. కింద పడిన వాడిని కాలితో తొక్కాడు. నా తండ్రి ప్రాణం తీసి నా పిల్లాన్ని లాక్కోవడానికి చూస్తావారా నా కొడక? నా పల్లెటూరులో అడుగుపెట్టి నాకే వార్నింగ్ ఇస్తావా? నీ కోట్లు నీ హోదా నిన్ను బతికిస్తాయారా ఇప్పుడు అంటూ పిడిగుద్దులు కురిపించాడు. విక్రమ్ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. గౌతమ్ ఆస్తి కాగితాలు జేబులో పెట్టుకుని నెమ్మదిగా రంగారావు వైపు తిరిగాడు. రంగారావు చేతులు జోడించి వణుకుతూ, గౌతమ్, నన్ను చంపకరా అని బతిమాలాడు. గౌతమ్ రంగారావు కళ్ళలోకి చూసి గట్టిగా ఒకటి లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు రంగారావు 2 పళ్ళు ఊడి కింద పడ్డాయి. ఆ రోజు ఆఫీసులో చెప్పాను, శ్రావ్య మీద కన్నేస్తే మావయ్య అన్న పిలుపు ఆగిపోతుంది. నా తండ్రికి వెన్నుపోటు పొడిచిన రోజే నువ్వు నాకు చచ్చిన వాడితో సమానం. ఇక నా కంటికి కనిపించిన నా ఊరి పెరిమేరల్లో అడుగుపెట్టినా నీ తల తీసి రచ్చబంట కడతాను. గెటౌట్ అని గర్జించాడు గౌతమ్. రంగారావు భయంతో వణుకుతూ పరువు అధికారం అన్నీ కోల్పోయి ఓ కుక్కలా అక్కడి నుంచి పారిపోయాడు. గౌతమ్ చేతిలో ఉన్న కొడవలు వదిలేసి శ్రావ్య దగ్గరికి వచ్చాడు. ఆమె ఏడుస్తూ గౌతమ్ గుండెల మీద వాలిపోయింది. పిచ్చిదానా, నేను బతికుండగా నువ్వు ఇంకొకటి దగ్గరికి వెళ్లాల్సిన కర్మ మనకు లేదు. నా ప్రాణం పోయినా నువ్వు నా దానివే అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇద్దరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరారు. 1 నెల గడిచింది. సిరిపురం గ్రామం మొత్తం పండగ వాతావరణంతో కలకల్లాడుతోంది. ఊరు రామాలయం ముందు పెద్ద పెళ్లి పందిరి వేశారు. వెంకటేశ్వర్లు గారు పూర్తిగా కోలుకొని సుమిత్రతో కలిసి సంతోషంగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఊరి జనమంతా ఆశీర్వదించడానికి అక్కడే ఉన్నారు. రంగారావు పట్నం పారిపోయాడు. అతని అడ్రస్ ఎవరికీ తెలీదు. విక్రమ్ హాస్పిటల్లో చావు దెబ్బలు తిని 4 రోజుల నుండి బెడ్ మీదే ఉన్నాడు. గౌతమ్ పట్టుపంచులో ముఖంలో గర్వంతో రాజసం ఉట్టిపడేలా పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. పక్కనే పట్టుచీరలో సిగ్గుల మొగ్గల శ్రావ్య కూర్చొని ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా గౌతమ్ శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. ఊరంతా పూల వర్షం కురిపించారు. తాతలిచ్చిన మాట 5 ఏళ్ల వయసులో వేసుకున్న పునాది ఎన్నో అడ్డంకులు, కుట్రలు, రక్తపాతం దాటుకుని చివరికి గెలిచింది. గౌతమ్ శ్రావ్య నుదుటి మీద సింధూరం పెట్టి ఊరి జనం వైపు చూసి ఎంతో గర్వంగా ఒక చిరునవ్వుతో అన్నాడు, అది నా పెళ్ళామని. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.